అలాగే మేము ఇంటి కోసం ఈ వైరింగ్ కోసం యూజ్ చేస్తున్న వైర్లు అయితే ఈ కంపెనీ వైర్లు అయితే యూజ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇది 1 స్క్వేర్ ఇక్కడ రాస్తున్నారు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు మేము పడమర ఫేసింగ్ ఉన్న 2 BHK హౌస్కి వైరింగ్ చేయడానికి అయితే వచ్చాము. సో ఇందులో మేము గాడీలు అనేది ఎలా కొట్టాము, ఎలా మార్కింగ్ వేసుకున్నాము అనేది ఆల్రెడీ ఒక వీడియో చేశాను నేను. ఆ వీడియో మీరు ఎవరైనా చూడగలను అంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. సో ఈ వీడియో కూడా లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. మేము ఎక్కడెక్కడికి ఏ వైర్ లాగాము, ఏ లైట్ పాయింట్ ఎక్కడికి వస్తుంది, ఎక్కడ స్విచ్ చేస్తే ఎక్కడ లైట్ ఆన్ అవుతుంది అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. అలాగే ఇందులో పిఓపి వైరింగ్ కూడా చేస్తున్నాము. ఈ పిఓపి వైరింగ్ కూడా మీకు చూపిస్తాను ఎలా చేస్తాము ఏమి. అలాగే ఇందులో మేము ఎలాంటి వైర్ యూజ్ చేస్తాము, ఏ కంపెనీ వైర్ యూజ్ చేస్తాము అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మదనపల్లి ఎంటర్టైన్మెంట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు మేము నిన్నటి నుంచి అయితే ఇక్కడ వర్క్ చేస్తున్నాము. సో నిన్నటి నుంచి ఈ రోజు వరకు మేము ఏం వర్క్ చేస్తాము ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తాము, చూడండి ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ మేము వర్క్ చేస్తున్న హౌస్. సో ఇప్పుడు మీకు లోపలంతా చూపిస్తాను. ఇక్కడ లోపల ప్లాస్టింగ్స్ పట్టీ కూడా పెట్టేశారు పెయింట్ వాళ్ళు. సో మీకు అక్కడ లాస్ట్ నుంచి అయితే చూపిస్తాను, చూడండి. ఇది బిల్డింగ్కి లాస్ట్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది ఇక్కడ వీళ్ళైతే నీళ్ళ గుంత ఇలా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మోటార్కి సంబంధించిన వైర్స్ వెళ్ళినాయి. ఇది మోటార్ నుంచి లోపల బిగిస్తారు. మోటారు నీళ్ళ లోపల అక్కడ ఉన్నాయి కదా, అదే వైర్లే ఇలా ఈ పైప్లో నుంచి ఇక్కడికి వచ్చాయి. ఇక్కడ ఈ సైడ్లో స్టార్టర్ అయితే బిగిస్తాము. ఈ వైర్లు వచ్చేసి అక్కడ ఉంది కదా, అక్కడ బాక్స్ ఉంది కదా తలుపు దగ్గర. సో ఆ బాక్స్లో నుంచి ఈ బాక్స్ వరకు డైరెక్ట్గా వచ్చాయి. దాన్ని అయితే మేము సర్క్యూట్ అని పిలుస్తాము. సో సర్క్యూట్కి మొత్తము 4 వైర్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఈ 4 వైర్స్, ఈ రెడ్ వైర్ వచ్చి ఫేసు, బ్లాక్ వైర్ న్యూట్రల్, ఎల్లో వైరు ఇన్వర్టరు, గ్రీన్ వైరు ఎర్త్, అండ్ ఈ మిగతావి పాయింట్ వైర్స్. అక్కడ ఆ లైట్ వైర్లు, అండ్ అలాగే ఇక్కడ ఉన్న ఈ లైట్ వైర్స్ అయితే ఇక్కడికి లాగాము మేము. అంటే ఇక్కడ స్విచ్ చేస్తే ఆ పైన లైటు ఈ లైట్ వెలుగుతుంది. రెండింటికి 2 స్విచ్చెస్ అయితే వస్తాయి. అండ్ అలాగే ఇక్కడ చిన్న కామన్ బాత్రూమ్ ఉంది వెనకాల. ఇక్కడ వచ్చి ఇది ఇండియన్ వేషన్ అయితే వస్తుంది. ఇక్కడ ఇండియన్ మెషిన్ వస్తుంది. దానికోసము అక్కడ ఒక ట్యాప్, ఇక్కడ ఒక ట్యాప్ వస్తుంది. అండ్ అలాగే ఇందులో ఆ లాస్ట్ కార్నర్లో వీళ్ళు ఎప్పుడైనా ఫ్యూచర్లో గీజర్ బిగించుకోవాలనుకుంటే మేము ఆప్షన్ అయితే పెట్టాము. అండ్ ఇది లైట్ పాయింట్, ఇది ఎగ్జాస్ట్ ఫ్యాన్ కోసము. ఇక్కడ ఇది వాష్ బేసిన్ వస్తుంది. సో అక్కడ మిర్రర్ పెట్టుకుంటే మిర్రర్ కోసం, లైట్ కోసం అలా అయితే పెట్టాము. ఈ 4 పాయింట్స్ అయితే ఇక్కడికి వస్తాయి, ఇందులోకి వస్తాయి. ఇందులోకి ఇది సర్క్యూట్ ఫ్రెండ్స్. ఈ 4 వైర్స్ ఈ బాక్స్ టు ఆ బాక్స్కి అయితే, ఆ బాక్స్లో నుంచి ఈ బాక్స్కి అయితే వచ్చాయి. సో ఈ బ్యాక్ సైడ్ ఈ 2 బాక్సెస్కి వెళ్ళి ఒక సర్క్యూట్ లాగా మేము, చూడండి. అండ్ ఇవి గీజర్వి ప్లస్ మీకు లోపల చూపించాను కదా పాయింట్స్ అనేటివి, ఇవి. నెక్స్ట్ ఇది వచ్చి కిచెను. ఇది మొత్తం కిచెనే ఫ్రెండ్స్. కిచెన్ కూడా ఇక్కడ నుంచి అక్కడికి వచ్చింది మెయిన్ సర్క్యూట్. ఈ బాక్స్ 2లో నుంచి అక్కడున్న ఆ బాక్స్కి, తలుపు కిటికీ పక్కన ఉంది కదా ఆ బాక్స్ వరకు అయితే 4 వైర్లు వస్తాయి. సో అదే సర్క్యూటు. అండ్ ఈ బాక్స్లో నుంచి ఇలా పైన నుంచి తీసుకొని ఇందులో నుంచి ఇందులోకి వస్తాయి. ఇందులో నుంచి ఇలా వచ్చి కిందకి ఒకటి డౌన్ అవుతాయి. ఇక్కడ మైక్రోవేవ్కి కబోర్డ్స్తో ఏదో చేపించుకుంటారంట వాళ్ళు, వుడ్ వర్క్. సో అక్కడికైతే ఒకటి లాగాము. అండ్ అక్కడ ఫ్రిడ్జ్కి, దీనికి స్విచ్ వచ్చేసి ఇక్కడే వస్తుంది ఫ్రెండ్స్. ఫ్రిడ్జ్ వెనకాల సైడ్ ఇక్కడ స్విచ్ ఆన్ చేసుకుంటే అక్కడ సాకెట్ బిగిస్తాము. సో ఆ సాకెట్ అయితే వర్కౌట్ అవుతుంది. అండ్ ఇందులో ఇది మిక్సీ, గ్రైండర్స్, మైక్రోవేవ్ను ఇలా యూజ్ చేసుకోవడానికి అయితే 2 బాక్సెస్ అయితే యూజ్ చేసాము. సో ఈ 2 బాక్స్లో కూడా సేమ్ సర్క్యూట్ అయితే వస్తుంది. అంటే ఇది డైరెక్ట్ MCBకి పోదు, అక్కడ ఉంది కదా బాక్స్, ఆ బాక్స్లో నుంచి అయితే వస్తుంది. ఇది కూడా అంతే. ఈ రెడ్ వైర్ ఫేస్ వైరు, బ్లాక్ న్యూట్రల్, గ్రీన్ వైర్ ఎర్త్, ఎల్లో వైర్ ఇన్వర్టరు. సో ఇవన్నీ కూడా మేము 2.5 అయితే యూజ్ చేస్తాము. ఒక గ్రీన్ మాత్రం 1 స్క్వేర్ అయితే యూజ్ చేస్తాము. సో ఈ 1 స్క్వేర్ ఇంత సన్నగా ఉంటుంది ఫ్రెండ్స్.
ఇలా ఉంటుంది. 2.5 వైర్ అయితే కొంచెం లా ఉంటుంది. సో సర్క్యూట్లకి అయితే మేము 2.5 అవుతాము. మెయిన్ మీటర్ దగ్గర నుంచి ఆ మెయిన్ లేక్ వచ్చే వైర్లు అయితే 4 స్క్వేర్ అయితే యూజ్ చేస్తాము. సో ఈ వైర్లన్నీ కూడా మేము గోల్డ్ మెడల్ కంపెనీ అయితే యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ చిమ్నీ కోసం అయితే పెట్టాము. అండ్ ఇక్కడ ఈ వైర్లు వచ్చేసి ఇక్కడ కూడా వాళ్ళు పిఓపి చేయించుకుంటారంట. పిఓపి కానీ లేదా పీవీసీ వర్క్ అయితే చేయించుకుంటారు. అందులో లైట్ల కోసం అయితే ఇలా వైర్లు వదిలేసాం మేము ముందుగానే. ఇక్కడ ఇది అవి రేకులు మాదిరి ఉన్నాయి కదా, అవి పిఓపికి ఛానల్ అంటారు. సో అలాంటివి అయితే ఇక్కడ ఫిక్స్ చేసిందంటే మేము కూడా అలా అక్కడ వేసాం కదా వైర్లు, అలా అయితే స్ప్రెడ్ చేసేవాళ్ళం వీటిని. సో అలా వేయలేదు కాబట్టి ఇలా వదిలేసాము. సో వాళ్ళు పిఓపి వాళ్ళు అది వేసే వాళ్ళే వీటిని వైర్ని 4 కార్నర్స్లో 4 లైట్స్ వస్తాయి కాబట్టి 4 స్ప్రెడ్ చేస్తారు వాళ్ళు. సో ఇప్పుడు మేము ఈ కార్నర్లో ఒక లైట్ వస్తుంది, ఆ కార్నర్లో ఒక లైటు, ఆ కార్నర్లో ఒక లైటు, ఈ కార్నర్లో ఒక లైటు, మళ్ళీ ఒక రోఫ్ లైట్ అయితే వస్తుంది. ఇక్కడైతే రోఫ్ లైట్ రాదు. సో ఇది ఒక్కటి తప్ప మిగతా అన్ని దానిలోనూ రోఫ్ లైట్ వస్తుంది. సో మేము ఎక్కడెక్కడైతే వైర్ వదిలామో అక్కడ లైట్ వస్తుంది. అండ్ ఇక్కడ ఒక లైటు, ఇది వచ్చి ఆక్వా గార్డ్ కోసం పెట్టాము. సో వీటన్నిటికీ స్విచ్చెస్ అయితే ఇక్కడ వస్తాయి. అండ్ అలాగే ఇది రూమ్ వచ్చి దేవుని రూము లేదా నమాజ్ రూమ్ అని కూడా అంటారు. ఇందులో ఇటు సైడ్ ఒక లైట్ వస్తుంది, పైన ఫ్యాన్ వస్తుంది. ఫ్యాను ప్లస్ ఇందులో కూడా పిఓపి వస్తుందంట. ఆ పిఓపి కోసం మేము అక్కడ ఇలా ఇవి వేలాడదీసాం కదా వైర్స్, ఇవి దానికోసమే. రోఫ్ లైటు ప్లస్ ఒక లైట్ వస్తుందంట పిఓపిలో. సో దానికి ఛానల్ కొట్టలేదు కాబట్టి మేము అక్కడ వదిలేసాము. అలాగే వాళ్ళకి అక్కడ ముడేసి పెట్టాము కదా, అదొక లైటు. ఇది నార్మల్ బాక్స్. ఇందులో ఈ ఫ్యాన్ కంట్రోలు ప్లస్ ఈ లైట్ కంట్రోల్ ఇక్కడ వస్తుంది. అండ్ అక్కడ వాళ్ళకి పెట్టిన లైట్ బయట వస్తుంది, ప్లస్ పిఓపి లైట్ కూడా బయటే వస్తాయి. ఈ బాక్స్లో అయితే వస్తాయి. సో ఈ వైర్లన్నీ అవే. నెక్స్ట్ ఇది డైనింగ్లో కూడా ఈ ఛానల్ కొట్టేశారు కాబట్టి వైర్లు అయితే వదిలేసాం. సెంటర్లో ఫ్యాను, ఇక్కడ ఇది ముడి వేసి పెట్టాము కదా, అది వచ్చి రోఫ్ లైటు. ఇంకా 4 కార్నర్స్లో 4 లైట్స్ ఉన్నాయి చూడండి. 4 కార్నర్స్లో 4 లైట్స్, అలాగే 3 వాల్స్కి 3 లైట్స్ వస్తాయి. అక్కడ వచ్చేసి ఇది వాష్ బేసిన్ వస్తుంది. ఇది డైనింగ్ ఏరియా కాబట్టి వాష్ బేసిన్ కంపల్సరీ పెట్టుకుంటారు కాబట్టి అక్కడ ఒక లైట్ అయితే ఫిక్స్ చేసాము. అండ్ ఈ డైనింగ్ మొత్తాలకి కంట్రోలింగ్ అయితే ఇక్కడ వస్తుంది. ఇది బెడ్రూమ్ ఫ్రెండ్స్, బెడ్రూము ప్లస్ అటాచ్డ్ బాత్రూము. సో ఫస్ట్ అయితే బాత్రూమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ బాత్రూంలో ఆ కార్నర్లో గీజర్ వస్తుంది. అండ్ ఇటు సైడ్ మిర్రర్ పాయింట్, ఇక్కడ వాష్ బేసిన్ వస్తుంది. సో దానికోసం అయితే మిర్రర్ పాయింట్. ఇక్కడ పైన బాత్రూమ్ మొత్తానికి ఒక లైటు. సో ఈ బాత్రూమ్ కంట్రోల్స్ అన్నీ ఇక్కడ వస్తాయి. ఇలా లోపలికి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ హ్యాండ్తో యూజ్ చేసుకున్నట్టుగా పెట్టాము. అండ్ ఈ బెడ్రూమ్ మొత్తానికి కంట్రోలింగ్స్ అక్కడ ఒకటి. అండ్ ఇక్కడ ఇది 2A బెడ్. ఇటు సైడ్ తల పెట్టి ఇటు సైడ్ కాళ్ళు పెట్టుకుంటారు కాబట్టి అలా సైడ్లో అయితే ప్రొవైడ్ చేశాము. ఇందులో కూడా ఇది 2A వైర్లు, సర్క్యూటు, ఫ్యాన్ వైర్ అయితే ఇక్కడికి వస్తుంది. మిగతా లైట్ కంట్రోల్స్, ఈ పిఓపి లైట్ కంట్రోలు, ఆ ఒక్క లైటు ఇందులోకి అయితే వస్తాయి. ఈ బాక్స్లో మనకు ఫ్యాన్ వైరు, ఒక 2A వైర్లు, అండ్ అలాగే ఆ ఏసీ ఉంది కదా చిన్న బాక్స్ అక్కడ రైట్ సైడ్లో ఉన్నది, ఆ బాక్స్ వైర్లు కూడా ఇందులోకే వస్తాయి. కింద ఇది బెడ్ ల్యాంపు, దీనికి వైర్ లాగాలి ఫ్రెండ్స్, ఇది ఇంకా లాగలేదు మేము. నెక్స్ట్ ఇది హాల్లో ఇంకా వైరింగ్ చేయలేదు. హాల్లోకి మాత్రం మేము సర్క్యూట్ లాగి పెట్టుకున్నాము. ఇది ఉంది సర్క్యూట్, 4 వైర్స్ ఉంటాయి. రెడ్, బ్లాక్, గ్రీన్, ఎల్లో ఉంటాయి. ఇది మెయిన్ సర్క్యూట్ అంటే ఈ బాక్స్కి ఈ వైర్ల వల్లే కరెంట్ అనేది సప్లై అవుతుంది. ఈ వైర్లు ఇక్కడి నుంచి ఈ బాక్స్లోకి అయితే వస్తాయి. అలాగే ఇవి 4 స్క్వేర్ వైర్లు ఫ్రెండ్స్, దీని మీద రాసింటారు చూడండి 4 స్క్వేర్ అని చెప్పేసి. ఒక నిమిషం చూపిస్తాను. ఇదిగోండి ఇక్కడ రాశారు చూడండి, ఇది 4 స్క్వేర్ ఉంది కదా, ఇది కొంచెం కెపాసిటీ ఎక్కువ ఉండే వైరు. సో ఈ వైర్ వచ్చి ఇక్కడ నుంచి అక్కడ బయట ఆ కార్నర్లో అయితే మీటర్ బిగిస్తారు, అక్కడికైతే వస్తాయి. సో ఇంకా ఆ వైర్ వదిలేసి మిగతా సర్క్యూట్లన్నీ కూడా 2.5 అయితే లాతాము. 3 వైర్లు, ఇన్వర్టరు, ఫేసు, న్యూట్రల్ అయితే 2.5 లాతాము. ఎర్త్ కామన్ చేస్తాం కాబట్టి 1 స్క్వేర్ అయినా సరిపోతుంది ఫ్రెండ్స్. అది కొంతమంది ఎక్కువ మరి పెద్ద బిల్డింగ్ అయితే 2.5 లాతాము. గ్రీన్ ఎర్త్ కూడా
సో ఇది చిన్న బిల్డింగే, జస్ట్ ఒక ఫ్లోరే కాబట్టి 1 స్క్వేర్ అయితే లాగాము. ఇందులో మొత్తం పిఓపికి ఛానల్ కూడా బిగించేశారు ఇల్లు. ఇది ఒక్కటి పెండింగ్ ఉందంత మాకు వైరింగ్ లాగడానికి, మిగతా మొత్తం అయిపోయింది. ఇందులో వచ్చేసి అక్కడ టీవీ యూనిట్, టీవీ వాల్ వస్తుంది. అక్కడ సోఫా వేసుకుంటే ఛార్జింగ్ పెట్టుకోవడానికి అక్కడ ఒక బాక్స్ అయితే ప్రొవైడ్ చేసాము. అండ్ ఇందులో ఈ పిఓపి లైట్కి సంబంధించిన వైర్లన్నీ అక్కడ వస్తాయి. ఇది వాల్ లైట్స్, వాళ్ళకి బిగించుకునే లైట్లు, ప్లస్ ఆ టీవీ కోసం అయితే 2 స్విచ్చెస్ అయితే పెడతాము. సో ఆ 2 స్విచ్చెస్ ఇక్కడ వస్తుంది. అంటే మీరు ప్రతిసారి అక్కడ టీవీ వచ్చిన తర్వాత టీవీ వెనకాల సైడ్ వెళ్ళిపోతుంది ఆ బాక్స్, కాబట్టి అక్కడ మనకు వెళ్ళి చేయి పట్టేంత ప్లేస్ ఉండదు, కాబట్టి మేము స్విచ్చెస్ అయితే ఇక్కడ పెడతాము. ఇక్కడ సోఫాలు వేసుకొని ఇక్కడే ఆన్ ఆఫ్ చేసుకున్నట్టుగా ఇందులో అయితే పెడతాము. ఇది వైరింగ్ చేయాలి. సో నెక్స్ట్ ఇంకా బెడ్రూమ్ ఉంది. ఇది స్కై ఓపెన్ ఫ్రెండ్స్. ఇంటి లోపలికి వెళ్తురు గాలి రావడానికి ఇలా స్కై ఓపెన్, కమ్మీలన్నీ కట్ చేస్తారు. సో ఈ ప్లేస్ కూడా వీళ్ళు ఖాళీగా పెట్టుకోకుండా ఒక ట్యాప్ అయితే యూస్ చేస్తారు బట్టలు అలా వాష్ చేసుకోవడానికి. ఇక్కడ వాషింగ్ మిషన్ యూస్ చేసుకోవడానికి ట్యాప్ పాయింట్, బాక్సు, అక్కడ లైట్ వస్తుంది. ఇంకా మీకు ఆ బెడ్రూమ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. సో ఇది వచ్చి 1.5 ఇంచ్ పై ఫ్రెండ్స్. ఇది ఇక్కడ నుంచి కిందకైతే పెట్టింటాము. సో ఈ లెవెల్ వరకు మనకు కబోర్డ్స్ వచ్చేస్తాయి కదా. టీవీ అయితే ఇక్కడ బిగించుకుంటాము. టీవీ దగ్గర వైర్లు గలీజ్గా కనిపించకుండా ఆ టీవీకి వచ్చే కేబుల్ అయితే ఉందో అది ఇందులో దొబ్బితే అక్కడికి వచ్చేస్తుంది. అక్కడి నుంచి తీసుకొని పక్కన సాకెట్స్ ఉంటాయి కాబట్టి అక్కడ చెక్కేయచ్చు. సో టీవీ వెనకాల మనకు చూడడానికి కొంచెం నీట్గా ఉంటుంది. సో ఎవరైనా కానీ ఇల్లు కట్టుకునేటప్పుడు ఈ పైప్ అయితే కంపల్సరీ పెట్టించుకోండి ఫ్రెండ్స్. కొంచెం చూడడానికి నీట్గా ఉంటుంది. ఎవరైనా రిలేటివ్స్ మన ఇంటికి వచ్చినా కూడా చూడడానికి కొంచెం నీట్గా ఉంటుంది. అండ్ ఇది ఒక బెడ్రూము. ఇది పిఓపి అయిపోయింది కాబట్టి ఈ 3 వేసిండేది రోఫ్ లైట్. అండ్ అలాగే 4 కార్నర్స్లో 4 లైట్స్ ఉన్నాయి. మేము వైర్ అయితే వదిలేసాము. దాని తర్వాత ఇది పిఓపి షీట్ అనేది వేసిన తర్వాత వాళ్ళు ఎక్కడ లైట్ కట్ చేసుకుంటే అక్కడైతే ఆ వైర్ అనేది వాళ్ళే వేసి పెట్టేస్తారు. సో దాని తర్వాత మేము లైట్ అయితే ఫిక్స్ చేస్తాము. ఇది మధ్యలో సెంటర్లో ఫ్యాన్ అయితే వస్తుంది. సో ఈ లైట్స్ అన్నిటికీ ఈ లైట్స్ ప్లస్ ఈ లైట్కి కంట్రోలింగ్స్ ఇక్కడ నుంచి వస్తుంది ఈ బాక్స్లో. అండ్ ఇది బాత్రూమ్ కంట్రోల్స్. సో ఈ బాత్రూంలో అయితే గీజర్ అయితే ఇక్కడ పెట్టారు. అండ్ ఇది మిర్రర్ పాయింట్, ఇక్కడ వాష్ బేసిన్ వస్తుంది. సో ఈ ఒక్క బాత్రూమ్ అయితే కొంచెం మోడర్న్గా అయితే కట్టుకున్నారు ఇల్లు. వాల్ మౌంటెడ్ కమోడ్. అలాగే ఇది షవర్ ఏరియా. ఇక్కడ మధ్యలో గ్లాస్ ఏం రాదు కానీ జస్ట్ అది షవర్ ఏరియా. ఇది స్టాప్ కాక్. మీకు ఇది ఆల్రెడీ నేను చాలా వీడియోస్ చెప్పాను, ఇది ఎలా బిగిస్తారు, ఎలా కంట్రోల్ చేసుకోవాలని. సో దీన్ని కూడా ఎవరన్నా తెలుసుకోవాలనుకుంటే నేను కింద వీడియోలో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. అండ్ ఇది ఎగ్జాస్ట్ ఫ్యాన్ కోసము. ఇది ఈ బాత్రూంలో లైట్ కోసము. అండ్ ఇక్కడ గీజరు, ఈ బాక్స్ గీజరు. ఇక్కడ వాష్ బేసిన్ కోసం లైట్ పాయింట్. అండ్ అది 2 వే. అక్కడ వచ్చి కంప్యూటర్స్ అలా యూజ్ చేసుకోవడానికి, ల్యాప్టాప్స్ అవి ఛార్జింగ్ పెట్టుకోవడానికి అక్కడ ఒక టేబుల్ వేసేస్తే దానికి తగ్గట్టు అక్కడ ఒక బాక్స్ పెట్టాము. అండ్ అలాగే అక్కడ ఏసీ, ఇక్కడ ఏసీ బిగించుకొని ఇలా బయట నుంచి అయితే పైపు, అది గ్యాస్ పైప్ వస్తుంది కదా, అక్కడ చిన్న హోల్ ఉంది కదా, అందులో అయితే గ్యాస్ పైప్స్ అయితే వెళ్ళిపోతాయి. ఇంకా బయట చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ బయటకు కూడా మేము సర్క్యూట్ లాక్కున్నాము, ఇంకా పాయింట్లు అయితే లాగలేదు. చూడండి, ఓన్లీ సర్క్యూట్ ఉంది అంతే. ఇందులో 4 వైర్లు ఉన్నాయి. సో బయటకి అయితే బ్లాక్ వైర్ అయిపోయిందని చెప్పేసి మేము బ్లూ వైర్ అయితే యూజ్ చేసేసాము. సో ఇలా బ్లాక్ టేప్ అయితే యూజ్ చేసుకున్నాము మేము. అంటే జస్ట్ ఇది ఒక గుర్తు మాదిరి అంతే, మార్కింగ్. ఇది న్యూట్రల్ అని మేమే ఇక్కడ స్విచ్లు బిగించడానికి మేము వచ్చినా రాకపోయినా ఇలా బ్లాక్ టేప్ వేసి సింగిల్ టేప్ ఉంటే అది న్యూట్రల్ అని చెప్పి గుర్తుంటుంది ఎవరికైనా కానీ. సో అందుకని అయితే అలా టేప్ వేసి పెట్టాము. ఇక్కడ ఇవన్నీ ఓపెన్ చేసుకోవాలి. ఇంకా ఇక్కడ కూడా ఇంకా ఛానల్ కొట్టలేదు కాబట్టి అందులోనే మేము పిఓపి పాయింట్లు వదిలేస్తాము. ఎన్నో వస్తాయి మనం కనుక్కొని ఓనర్ గారిని. అండ్ ఇది స్టెప్స్ కింద చిన్న ఒక ప్లేస్ అంతే ఫ్రెండ్స్. ఇది బాత్రూమ్ కాదు, ఏది కాదు, ఒక స్టోర్ రూమ్ మాదిరి అంతే. ఇక్కడ కూడా వాషింగ్ మిషన్ అలాంటివి యూజ్ చేసుకునే దానికి ఒక ట్యాప్ పెట్టాము. ఇక్కడ ఒక బాక్సు, అదొక లైటు. ఈ పైప్ ఇలా బయటికి వెళ్ళింది కదా, ఇదైతే ఎర్తింగ్ కోసం ఫ్రెండ్స్. కంపల్సరీ మనం ఒక ఇంటి కొత్త ఇల్లు కాబట్టి ఎర్తింగ్ అయితే కంపల్సరీ వేసుకోవాలి. అక్కడ వచ్చింది చూడండి అది ఫ్రెండ్, అది పైపు. అక్కడైతే అక్కడ ఒక ఇటుక రాయి ఉంది కదా, అక్కడైతే మేము గొంతు తోగేసి
ఎర్తింగ్ అయితే వేస్తాము. ఎర్తింగ్ అనేది కంపల్సరీ వేసుకోవాలి ఫ్రెండ్స్. లేదంటే ఇంట్లో ఫ్రిడ్జెస్, ఏసీ ఇలాంటివి పట్టుకున్నప్పుడు షాక్ కొట్టుకున్న ఆ ఎర్తింగ్ అయితే మనకు సేఫ్గా ఉంటుంది. ఇదే ఫ్రెండ్స్ మేము ఈరోజు చేసిన వర్క్. ఈరోజు లడ్డు నేను చేస్తున్నాము, లడ్డు ఆపక్కున్నాడు. అలాగే ఇప్పుడు ఈ వైరింగ్, ఇటు సైడ్ బయట వైరింగ్, ఈ బెడ్రూమ్లో పిఓపి వైరింగ్ చేయాలి. సో ఇది అయిపోయిన తర్వాత బయట వెలివేషన్లో లైట్లో రావడానికైతే మేము కటింగ్ వేసి పేపర్లు పెట్టాలి. సో అది ఈరోజు మీకు చూపిస్తాను. లేదంటే మళ్ళీ రేపు వస్తాం కదా ఫ్రెండ్స్, దానికి సపరేట్గా నేను ఒక వీడియో చేస్తాను. వెలివేషన్లో ఎలా లైట్లో పెట్టుకుంటే బాగుంటుంది అనేది మీకు మళ్ళీ అయితే చూపిస్తాను నేను. సో ఈ వీడియో అయితే ఇదే ఫ్రెండ్స్, మేము ఈరోజు చేసిన వర్క్ అయితే ఇదే. అలాగే మేము ఇంటి కోసం ఈ వైరింగ్ కోసం యూజ్ చేస్తున్న వైర్లు అయితే ఈ కంపెనీ వైర్లు అయితే యూజ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇది 1 స్క్వేర్, ఇక్కడ రాసిందా చూడండి, ఇక్కడ పైన ఉంది కదా, ఇది 1 స్క్వేర్ mm అని. ఇది అయితే 1 స్క్వేర్ వైర్ కాయిల్. ఇది ఒక కాయిల్ 90 మీటర్స్ అయితే వస్తుంది. ఇక్కడ నుంచి అయితే మేము వైర్ తీసుకుంటాము. దీని ప్రైస్ కూడా ఇక్కడ ఉంటుంది ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు. ఇక్కడ చూడండి ప్రైస్ 2940 రూపీస్ అయితే ఉంది. 1 మీటర్ వైర్ కావాలనుకుంటే 32 రూపీస్ అయితే ఉంది. బట్ ఇది మనకైతే యాక్చువల్లీ ఈ ప్రైస్తో ఎవరు ఫ్రెండ్స్, షాప్ వాళ్ళు ఎవరైనా కొత్తగా తెలియని వాళ్ళు పోతే ఇదే ప్రైస్ వేసేస్తారు. 2500తో ఇస్తారు. లేదు ఆల్రెడీ ఒక ఎలక్ట్రీషియన్ని మీరు షాప్కి తోడుకొని పోతే మాత్రం కొంచెం తగ్గించి 1500-1200 వరకు కూడా తగ్గించి ఇస్తారు. సో ఇదైతే 1 స్క్వేర్ వైర్ బాక్సు. 2.5 వైర్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ రాసా చూడండి 2.5 అని. దాని వైర్ బాక్స్ అయితే ఇలా ఉంటుంది. ఇది కూడా సేమ్ 90 మీటర్సే. అలాగే దీని ప్రైస్ వచ్చేసి ఇలా ఇక్కడ చూడండి 6307 రూపీస్ అయితే ఉంది దీని ప్రైస్. బట్ మనకి ఇదైతే ఇంత పడదు. కొత్తగా అంటే ఓనర్సే వెళ్ళి షాప్కి వెళ్ళి తీసుకొచ్చాడు కంటే దీంట్లో కొంచెం జస్ట్ 5% డిస్కౌంట్ ఇచ్చి వేసేస్తారు. అదే మీరు ఆల్రెడీ ఒక ఎలక్ట్రీషియన్ అనేవాడు షాప్లో బాగా పరిచయం ఉంటాడు కాబట్టి అతన్ని తీసుకెళ్తే మీకు కొంచెం ఇంకా 10% 20% డిస్కౌంట్ వస్తుంది. సో ఇప్పుడు 6000 ఉంది కదా, సగం తగ్గిపోతుంది. ఒక ఎలక్ట్రీషియన్ పిలుచుకొని అయితే 3000 అలా పడుతుంది. ఇది ఒక కాయిల్. ఇందులో మ్యానుఫ్యాక్చరింగ్ డేటు కూడా ఉంది. ఇది బాక్స్. అలాగే ఇక్కడ ఉన్న స్కానర్ ఉంది కదా, ఇది షాప్ వాళ్ళు స్కానింగ్ చేసుకుంటారు. ఇందులో ఇక్కడ ఒక స్కానర్ వస్తుంది. దీని లోపల ఇది చింపేసాం మేమే. సో ఆ స్కానర్ని మేము స్కాన్ చేసుకుంటే మాకైతే డబ్బులు అయితే వస్తుంది. సో ఆ డబ్బులు రావాలంటే ఈ కంపెనీ ఉంది కదా గోల్డ్ మెడల్ అని, ఈ కంపెనీ వాళ్ళది ఒక యాప్ వస్తుంది, గోల్డ్ మెడల్ దహాన్ యాప్ అని. ఆ యాప్ అయితే మేము ఇన్స్టాల్ చేసుకొని దాంట్లో మా డీటెయిల్స్ అన్నీ ఇస్తే ఇది స్కాన్ చేసిన దానికి 10 రూపీసు 20 రూపీసు అలా ఒక్కొక్క కాయిల్కి సంబంధించి ఒక్కొక్క ప్రైజ్ మనీ అయితే ఉంటుంది. సో ఆ మనీ అయితే మాకు వస్తుంది ఫ్రెండ్స్. అందుకే స్కానర్ ఇస్తారు. ముందు స్కానర్స్ ఇవ్వకుండా ఇందులో ఒక పేపర్ మాదిరి, నోట్ మాదిరి, సేమ్ ఇప్పుడు మన 10 రూపీస్ నోట్ ఎలా ఉంటుందో అలా నోట్ అయితే ఇస్తున్నారు. ఆ నోట్స్ తీసుకెళ్ళి మేము షాప్ వాళ్ళకి ఇచ్చేస్తే దాని మీద ఎంత అమౌంట్ అయితే ఉంటుందో అంత అమౌంట్ మాకు ఇస్తున్నారు. బట్ ఇప్పుడు ఇలా స్కానింగ్ అయితే ఇచ్చేశారు. సో ఇదే ఫ్రెండ్స్ మేము ఈరోజు చేసిన వర్క్. సో ఇది ఒక్క కంపెనీనే కాదు, ఇంకా చాలా కంపెనీలు ఉన్నాయి. హ్యావెల్స్ అని, వీగార్డ్ అని, ఇంక ఇది రియో అని చెప్పి కూడా దొరుకుతాయి ఫ్రెండ్స్. ఇది ఇక్కడ చూడండి, ఇది 2.5. ఈ కంపెనీ వైర్లు కూడా దొరుకుతాయి. ఇది కొంచెం లోకల్ కంపెనీ. ఇది మనకి ఇలా హౌస్ వైరింగ్ చేయడానికి బెస్ట్ కంపెనీ వైర్స్ అంటే జిఎమ్, గోల్డ్ మెడల్, లేదా హ్యావెల్స్, వీగార్డు, ఫినోలెక్స్ ఇవైతే బాగుంటాయి ఫ్రెండ్స్ వైర్లు. మిగతావన్నీ లోకల్ కంపెనీ ఇలా ఉంటాయి. ప్రైస్ తక్కువ అని చెప్పి తీసుకునేస్తారు. మళ్ళీ కొన్ని రోజుల కింద మా ఇంట్లో వైరింగ్ కలిపింది, ఎలక్ట్రీషియన్ సరిగ్గా వర్క్ చేయలేదు అని చెప్పి మా మీద పడి ఏడుస్తారు. సో మీరు తెచ్చుకున్నాడు కంటే ఇలా మంచి కంపెనీ తెచ్చుకోండి. కొంచెం ఖర్చు అయినా కూడా మీకు లైఫ్ లాంగ్ ఉండేది కాబట్టి బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది. సో మేము వాడుతున్న వైర్ కంపెనీ అయితే అది. చూసారు కదా. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈరోజు వీడియో. ఇవాళ వీడియో అయితే ఈ వర్క్ అయితే చేసాము మేము. ఇందులోకి మేము ఏ వైర్స్ వాడాము, ఏ కంపెనీ వైర్స్ వాడాము, ఎక్కడెక్కడ ఏ వైర్స్ యూజ్ చేసాము అనేది
అదే 1 స్క్వేర్ వైర్ అంటే ఎలా ఉంటుంది, 2.5 అయితే ఎలా ఉంటుంది, 4 స్క్వేర్ అయితే ఎలా ఉంటుందో మీకు ఇప్పుడు చూపించాను కదా. సో ఈ వీడియో మొత్తం మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మదనపల్లి ఎంటర్టైనర్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.